హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మా రుత్విక్ బాబు కోసం కేక్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇంట్లోనే జంగల్ థీమ్ కేక్ ప్రిపేర్ చేశాను. సో ఎలా చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కేక్ బేస్ ప్రిపేర్ చేసుకుందాం. సో నేను బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ చేస్తున్నాను. సో మన ఛానల్లో ఒక 2 కేక్స్ ఉంటాయి బ్లాక్ ఫారెస్ట్. సో వాటికన్నా ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను 1 kg కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో 1 kg కేక్కి 1 కప్ మైదా తీసుకున్నాను. అలానే 1/4 కప్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఇది అన్స్వీటెడ్ కోకో పౌడర్. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. సో ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్. వీటినన్నిటిని చక్కగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసేయండి జల్లించుకున్న తర్వాత. నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. బటర్ అండ్ మిల్క్ మేడ్. ఇవి రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. సో ఇన్ కేస్ ఫ్రిడ్జ్లో ఉంటే ఒక 1/2 అవర్ బయట పెట్టి వదిలేయండి. సో మిల్క్ మేడ్ వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకోవాలి. బటర్ వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ బటర్ 75 గ్రామ్స్ ఉంది. సో అందుకని అందులో 1/2 కట్ చేసి రిమైనింగ్ 50 గ్రామ్స్ తీసేసాను. సో ఇంకా మిల్క్ మేడ్ కూడా 400 గ్రామ్స్, అది అందులో 1/2 ఆఫ్ మిల్క్ మేడ్ వేసేస్తున్నాను 200 గ్రామ్స్ వరకున. సో ఈ రెండింటిని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు కూడా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందాక మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా వేసుకుంటూ ఒక్కసారి ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మిల్క్ మేడ్ బటర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ వరకు డ్రింకింగ్ సోడా తీసుకోవాలి. సో డ్రింకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేస్తూ బ్యాటర్ మొత్తం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో చూసారు కదా, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్స్ తీసుకొని అందులో వేసేసుకుందాం. కేక్ మౌల్డ్స్కి ముందు బటర్ కానీ గీ కానీ అప్లై చేసేసి మైదా వేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా. సో మనం డిమౌల్డ్ చేసేటప్పుడు మనకి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, డిమౌల్డ్ అయిపోతుంది ఈజీగా. మీ దగ్గర బటర్ పేపర్స్ ఉన్న బటర్ పేపర్స్ యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టిన్స్ తీసుకున్నాను, ఎందుకంటే 2 టైర్ కేక్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ 2 టిన్స్లో కూడా ఇప్పుడే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకుంటున్నాను. ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా కేక్ టిన్ని ఒక 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసుకున్న కడాయి కానీ బేసన్ కానీ ఒక 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకొని ఏదైనా స్టీల్ స్టాండ్ ప్లేస్ చేసి కేక్ టిన్ని పెట్టి 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. సో చూసారు కదా, కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో మీకు కేక్ బేక్ అయిందో లేదో టూత్పిక్ పెట్టి చెక్ చేసుకోండి. సో కేక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. కేక్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డిమౌల్డ్ చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే కేక్ చక్కగా డిమౌల్డ్ అయిపోయింది. కేక్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అండ్ చాలా స్పాంజీగా కూడా ఉంది. సో మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా ట్రై చేయండి, చాలా ఈజీ కేక్ చేయడం. సో ఈ కేక్ని 3 లేయర్స్ కింద కట్ చేసేసి ఐసింగ్ అయితే నేను చేసేస్తాను. సో ఐసింగ్ చేయాలంటే ముందుగా విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకోవాలి కదా. సో నేనైతే విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకుంటున్నాను. సో నేనైతే వీడియో ఫుల్గా షూట్ చేయలేదు గైస్, ఎందుకంటే ఇది నేను మిడ్ నైట్ చేస్తున్నాను. కేక్ ఫోన్ కూడా ఛార్జ్ లేదు. సో 20% ఉంది. మళ్ళీ మార్నింగ్ మా విక్కీకి ఆన్లైన్ క్లాస్ ఉంది. సో ఛార్జ్ పెట్టి అక్కడక్కడ నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇంకా విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసేసి ఐసింగ్ చేసేస్తాను. సో ఐసింగ్ చేసినప్పుడు మనం ఫస్ట్ అయితే మాత్రం కేక్కి షుగర్ సిరప్ అప్లై చేసి ఐసింగ్ చేసుకోవాలి. ఇంకా నేను జంగల్ థీమ్ అన్నాను కదా, జంగల్ థీమ్ ప్రాప్స్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో ఇంకా ఐసింగ్ ఇవన్నీ చేసేసి అవి స్టిక్ చేసేసాను. ఇంకా మీకు కేక్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా చేశాను అన్నది. సో చూసారు కదా, ఇలా చేశాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫైనల్గా జంగల్ థీమ్ కేక్ ఇలా చేశాను, ఎలా ఉంది? సో నేను ఇంకా ఫినిషింగ్ నేర్చుకోవాలి బాగా. సో ఫినిషింగ్ ఒక్కటి పర్ఫెక్ట్గా చేసేస్తే ఇంకా నా కేక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫినిషింగ్ సరిగ్గా ఇవ్వలేను. సో కేక్స్ అలా చేస్తూ ఉంటే ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.